సార్ ఇప్పుడు అంటే ఇసుక ఉచితం చేసిన తర్వాత భవన నిర్మాణ కార్మికులు కొన్ని పనులు దొరుకుతాయి అంటున్నారు. ఇదే రాజధాని అమరావతి రాజధాని అని చెప్పిన తర్వాత కూడా రోజుకి ఒక 30-40 వేల కార్మికులు అవసరం అవుతారు అని కూడా చెప్తున్నారు పురపాలక శాఖ మంత్రి గారు. సో మొత్తం మీద చూస్తే ఎలా ఉందంటారు? మార్పు ఏమైనా ఉందా? మార్పు వచ్చేసిందండి. మార్పు చాలా వచ్చింది. పోయిన ప్రభుత్వంలో ఎలాగా కార్మికులు ఎలా ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు ఎలాగా ఫ్రీగా ఉండి పనులు చేసుకుంటున్నారు. ఆదివారం రోజు కూడా పనికి పిలవడానికి కూడా మేస్త్రులు ఆదివారం కూడా చేయాల్సిందే అంటున్నారు. మేము టైలరింగ్ చేస్తాము, మా టైలరింగ్ కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవాలని మేము ఆలోచిస్తున్నాము. మా టైలరింగ్ కూడా ఒకసారి ఆయన పరిశీలనలోకి తీసుకురమ్మని చెప్తున్నాం. సో మొత్తం మీద అంటే మీరు అన్నట్టుగా పనులు సాగుతున్నాయి, చేతిలో రూపాయి ఆడుతుంది. ఇట్లా ఉంటే కదా ఏదైనా అభివృద్ధి జరిగేది. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక ఉచితం చేశారు, ఒక ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావచ్చు, లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం రావచ్చు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది వాళ్ళు పనుల కోసం వస్తున్నారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో అసలు ఏమీ లేదు, పరిపాలన అంతా అసమయంగా లేదు, వీళ్ళేదో దొంగ హామీలు ఇచ్చి వచ్చారని చెప్పి ఈరోజు పేరు నాని మాట్లాడటం, లేదా రోజా మాట్లాడటం. పేరు నాని మరి జనాలకు కనపడమనండి, రోజాని కూడా కనపడమనండి. ఏదో సాటుకు వచ్చేసి సాటుకు వెళ్ళిపోయి ఉంటాం కాదు కదా, కనపడి చెప్పమానండి. ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ ఏదో వాట్సాప్లో పెట్టి చూడటం కాదు, జనాల్లోకి రమ్మానండి. ఇదిగో నేనున్నా, నేను చేశాను, ఫలాని చేశాను చేయమానండి, కనపడమండి. అది హామీలు అవి ఉచితం అంటమే కానీ ఆ బటన్ నొక్కటము ఈ బటన్ నొక్కటము జనాల్ని సోమరపోతులు చేశారు అంటున్నా నేను. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీల్లో భాగంగా గ్యాస్ సిలిండర్లని కానీ, లేకపోతే పెద్దవాళ్ళ పెన్షన్లు ప్రధానంగా 3,000 నుంచి 4,000 చేయడం, వికలాంగులకైతే 3,000 నుంచి 6,000 చేయడం. వాళ్ళు ఏవి పనులు చేసుకోలేరు కాబట్టి అది మంచిదే మరి. ఆ పథకాలు మరి వృద్ధుల్ని అభివృద్ధి చేస్తున్నాడుగా. ఇప్పుడు చేయలేని వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, చేయలేరు. వాళ్ళకి 3,000 4,000 సాలం అనుకో పెంచాడు. దాని గురించి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 4,000 చేశాడు. వాళ్ళు ఏం సోమరపోతులు కాదుగా, వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసుకోమంటున్నాడు కానీ చేయొద్దు అంటలేదు. ఇప్పుడు కార్మికులు ఉన్నారు, టాపి పని చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చేసుకోమంటున్నాడుగా. సోమరపోతులు నేను చేయట్లేదుగా. అట్లా నమ్మి ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి అంటారా? వస్తాయండి, వస్తాయి, గ్యారెంటీగా వస్తాయి. అభివృద్ధి అవుతుంది, యువకులకి ఉద్యోగాలు వస్తాయి, రాజధాని నిర్మిస్తాడు. అభివృద్ధి బాగుంది, చూస్తున్నారు. ఏది మంచి ఏదో చెడు జనం చూస్తున్నారు. ఏదో ఇక అంటారు కదండి, మంచి చేస్తుంటే ఉంటుంది కదా, చీకడన్నాక వెళ్తుంటే. గత 5 ఏళ్లలో యువత పెద్ద ఎత్తున గంజాయి కానీ, లేకపోతే మాదక ద్రవ్యాలు చాలా వరకు ఇబ్బందులు పడ్డాం. చాలా చోట్ల కూడా మనం పట్టుబడ్డ సంగతులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా లాండ్ ఆర్డర్ ఏమన్నా లాండ్ ఆర్డర్ మెరుగుపడింది, బాగా చేస్తుంది. అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కడైనా ఒక స్టిక్నెస్ ఉంది, యువకులు కానీ ఎక్కడైనా కానీ స్టిక్నెస్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ తాగి ఇది చేయడం కానీ పోయిన ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రభుత్వం హాయిగా ఉంది, ప్రాణానికి ప్రశాంతంగా. కాలేజీ నుంచి పిల్లలు చేస్తున్నా భద్రతగా ఉన్నట్టుంది. అక్కడ ఎవరో ప్రభుత్వ అధికారులు లేకపోయినా, పోలీసులు లేకపోయినా భద్రతగా అనిపిస్తుంది. కళ్ళు మూసుకోండి మళ్ళీ నేను వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు అంటాడు కదా. కళ్ళు మూసుకోమంటున్నాడు. కళ్ళు మూసుకుంటే నెత్తి మీద చేయబెట్టాడు కదా, ఇక మళ్ళీ చేయబెడతానికి వస్తున్నాడు. కానీ రాలేడు, రానివ్వరు.